నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుడి యొక్క చంద్రమండలానికి అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అనుగ్రహమా ఆగ్రహమా అనే అంశంలో మానసిక ప్రశాంతత మీద, కుటుంబ సంబంధాల మీద, ఆధ్యాత్మిక మీద, ధ్యానము, కాన్సన్ట్రేషను వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చూసే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు రాత్రి వరకు. రాత్రి సమయం తరువాత చివరిలో మిథున రాశిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము భావోద్వేగాల మీద, అంటే మనసు మీద ప్రభావము. ఈరోజు చంద్రుడికి అధిపతి అయిన రోజు కాబట్టి ఈరోజు భావోద్వేగాల మీద, కోపము, శాంతము లేదా సహనము, ఓర్పు, ఆవేశము ఇలాంటి వాటి ఎమోషనల్ గా ఉండే దాని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రోజు ప్రారంభంలో కొంత డల్ గాను, మందంగా అంటే ఇంత మందమని కాదు, అక్కడ డ్రౌజీగా, డల్గా, నిరాసక్తగా, నీరసంగా ఇలా ఉండబోతోంది ఈరోజు. కానీ సాయంత్రం సమయానికి వస్తున్న సమయంలో శుభవార్తలు వినడము, పనులు చకచకా ముందుకు వెళ్ళడము, ఉత్సాహంగా ఉండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మనసుకు అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి కదలికలు ప్రతి మనిషిలోనూ అయితే ఉత్సాహము లేదా నిరుత్సాహము కలిగేటట్టుగా గోచరిస్తోంది ఆయన గమనాన్ని బట్టి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్యంలో సౌఖ్యం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా ఈరోజు గడపబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చల్లని వాతావరణంలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అంటే కోల్డ్ ప్రదేశాల్లోనూ, ఏసీల్లో ఉండేవారు, ఏసీల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇలాగా చల్లని వాతావరణంలో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా మీరు చంద్రుణ్ణి దర్శనం చేసుకుని 5 సార్లు ఓం సోమాయ నమః తప్పదు చేసుకోవాలి. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ 5 సార్లే కదా చేసుకుంటూ స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మీకు గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల నాయకత్వ లక్షణాలు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఎక్కువగా ఉండడము, తద్వారా గౌరవం పెరగడము జరుగుతుంది. పనుల్లో చురుకుదనము, కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సభ్యుల యొక్క ఆదరణ మీకు ఈరోజు ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సూర్య భగవానుడు ఎప్పుడు కంటికి, తలకు ఎక్కువగా ఇబ్బందులు కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ఒత్తిడి మీద కూడా ఎక్కువ ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శివలింగం మీద పాలు, తేనెతో అభిషేకం చేయించుకోండి, లేదా మీ స్వయంగా మీరు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు, కొత్త పనులు నేర్చుకోవడంతో పాటు, కొత్తగా ఏదైనా చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు వస్తాయి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుదూర యాత్రలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గురువు పెద్దల యొక్క ఆశీర్వాదం పొందుతారు. విద్యార్థులకు శుభ సూచకంగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారము శివుడిని పూజించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా సక్సెస్ గా ఉంటుంది.